కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్కు వెళ్లడం కాస్త తగ్గించారు. కానీ ఏదైనా మంచి సినిమా వస్తే మాత్రం అస్సలు వదలడం లేదు. ఎన్ని ఓటీటీలు వచ్చినా సరే థియేటర్లో చూస్తేనే వారికి ఒక అనుభూతి. అయితే ఈ మధ్య ఒక సినిమా చూసి థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు పలు రకాల ఎమోషన్స్ కి లోనవుతారు. కామెడీ వస్తే నవ్వుతారు, ఎమోషనల్ సీన్ వస్తే భావోద్వేగానికి లోనవుతారు. ఇక ఫైటింగ్, హింస వస్తే అబ్బా అంటారు. అయితే ఇవన్నీ బయటకు ఎక్స్ప్రెస్ చేసే ఎమోషన్లే. కానీ ఎమోషన్ సీన్స్ వచ్చిన తర్వాత మాత్రం కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇంకొన్ని సీన్స్ కి వెంటనే ఏడ్చేస్తున్నారు. ఇలా ఏడ్చేందుకు పలు రకాల కారణాలు ఉంటాయంటున్నారు మానసిక నిపుణులు. అందుకు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయంటున్నారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు ఒక క్యారెక్టర్ తో పాటు స్టోరీతో ట్రావెల్ అవుతూ ఉంటారు. వాళ్ళ అనుభవాలు, ఎమోషన్స్ కు కనెక్ట్ అవుతారు. ఆ టైంలో వాళ్ళ బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి. ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ని గమనిస్తూ ఉంటాయి. అలా చూస్తున్న వాళ్ళను పూర్తిగా లీనమయ్యేలా చేస్తాయి. దాంతో స్క్రీన్ మీద కనబడే ఎమోషన్ ని ప్రేక్షకులు బయటకు చూపిస్తారు. ఓ సిండ్రోమ్ కారణంగా కూడా ఇలా ఎమోషనల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఏదైనా ఓ ఆర్ట్ లేదా సినిమా చూసినప్పుడు అది మనసుకి దగ్గరైతే వెంటనే రియాక్షన్ వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఇది ఫిజికల్ గా ఉంటే మానసికంగా కన్నీళ్ల రూపంలో కనబడుతుందని సైకాలజీ అధ్యయనాలు చెబుతున్నాయి. సినిమాలు చూసేటప్పుడు ఏడ్చే వాళ్లకు నిజ జీవితంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ అని, అంటే వాళ్ళు ఎమోషనల్ గా బలవంతులు అని న్యూరో సైంటిస్టులు స్టడీస్ చెబుతున్నాయి. వారు ప్రతిదీ గుర్తిస్తారని, అర్థం చేసుకుంటారని చెబుతున్నారు. వాళ్ళ ఎమోషన్స్ ని సొంతంగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. అవతలి వాళ్ళ ఎమోషన్స్ ని కూడా మేనేజ్ చేయగలరని నిపుణులు చెబుతున్నారు. సినిమా చూసేటప్పుడు ఎంజాయ్ తో పాటు నవ్వు వస్తే ఎలా నవ్వుతారో అలానే ఏడుపొచ్చినా ఏడ్ చేయండి అంటున్నారు. కరోనా బారిన పడ్డ వారిలో షుగర్ వ్యాధి అధికమవుతోందా? కరోనా మరణాల్లో షుగర్ బాధితులు అధికంగానే ఉంటున్నారా? ముందు లేకున్నా కరోనా తర్వాత షుగర్ వ్యాధి బయటపడుతోందా? చికిత్స చేయడంలో లేట్ చేస్తే ప్రాణాలకే ప్రమాదమా? వినడానికి కొత్తగా ఉన్నా ఇప్పుడు జరుగుతున్నది ఇదే అని వైద్య నిపుణులు గట్టిగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కరోనా తీవ్రత అధికంగా కనబడుతోంది. శరీరంలో షుగర్ స్థాయి అధికంగా ఉంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న వారికి ఉపయోగించే మందుల కారణంగా కొన్ని సందర్భాల్లో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంతకుముందే షుగర్తో బాధపడుతున్న వారికి కరోనా సోకితే వారిలో తీవ్ర ప్రభావం కనబడుతుంది. తీవ్రమైన కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరిన వారిలో 1/3 గతంలో షుగర్ లేనప్పటికీ చికిత్సలో వాడే స్టెరాయిడ్స్, ఇతర మందుల కారణంగా డిశ్చార్జ్ అయ్యాక డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన 100% ఆయుర్వేద మెడిసిన్ ఎస్నెల్ మంత్ర. షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకం నుంచి బయటపడండి. భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. షుగర్ వ్యాధితో ఎదుర్కొంటున్న బాధలను ఇక మర్చిపోండి. వాడండి ఎస్నెల్ మంత్ర.